నెక్స్ట్ చూద్దామండి. ఇందులో నేనేం తీసుకున్నానంటే రక్షించు, కాపాడు ఇలాంటి పదాలన్నీ తీసుకున్నానండి. అన్నీ ఒకటే మీనింగ్. ఏంటి వ్యత్యాసం ఏంటనేది చూద్దాం. ఇందులో మొదటిగా సేవ్ ఏంటండి? ఎస్ఏవి సేవ్. సేవ్, సేవ్డ్, సేవ్డ్. ఓకేనా? రక్షించు, కాపాడు అని ఒక అర్థం అండి. అలాగే పొదుపు చేయడం, నీళ్లు కావచ్చు, టైం కావచ్చు, ఎనర్జీ కావచ్చు, పొదుపు చేయడాన్ని సేవ్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దామండి. ద ఫాదర్ హ్యాస్ సేవ్డ్ lakhs of rupees for his daughter's wedding. The father has saved lakhs of rupees for his daughter's wedding. తన కూతురి పెళ్లి కోసం ఆ తండ్రి కొన్ని లక్షల రూపాయలు దాచాడు, పొదుపు చేశాడు. రైట్? వి షుడ్ సేవ్ వాటర్, వి షుడ్ సేవ్ ఎయిర్, వి షుడ్ సేవ్ ఎనర్జీ. ఇలాగా మనం వాటర్ని సేవ్ చేయాలి, ఎనర్జీని సేవ్ చేయాలి, ఇలా చెప్తా ఉన్నాం. అలాంటి సందర్భంలో పొదుపుగా చేయటాన్ని సేవ్ అని అంటారు. నెక్స్ట్ అండి, సేమ్ అదే మీనింగ్ అండి. రెస్క్యూ ఏంటండి? రెస్క్యూ. రెస్క్యూడ్, రెస్క్యూడ్. రక్షించు, కాపాడు, రక్షించు, కాపాడు. రైట్? ముఖ్యంగా నేచురల్ కలామిటీస్, ఓకేనా? ప్రకృతి వైపరీత్యాలు ఏంటి? సైక్లోన్స్, ఫ్లడ్స్, ఇలాంటి వాటి నుంచి, భూకంపాలు, అలాంటి సందర్భంలో రక్షిస్తే, కాపాడితే రెస్క్యూ అంటారు. అలాగే ఒక ప్రమాదం నుంచి డేంజర్ జరిగినప్పుడు రెస్క్యూ. రైట్? దే రెస్క్యూడ్ లాట్స్ ఆఫ్ పీపుల్ డ్యూరింగ్ ఫ్లడ్స్. వరదల సమయంలో వాళ్ళు చాలామందిని రక్షించారు, కాపాడారు. ఓకేనా? దే రెస్క్యూడ్ లాట్స్ ఆఫ్ పీపుల్ డ్యూరింగ్ ఫ్లడ్స్. ఫ్లడ్స్ సమయంలో వాళ్ళు చాలామందిని రక్షించారు, కాపాడారు. గాడ్ ఎలా పలకాలండి? గాడ్, GUARD, గాడ్. గార్డిడ్, గార్డిడ్. గాడ్ అంటే కూడా రక్షించు, కాపాడు. ఎలాగ రక్షించడం, ఎలాగ కాపాడడం అంటే అడ్డు నిలబడి, ఓకేనా? అడ్డుగా నిలబడి రక్షణగా ఉండి కాపాడడాన్ని గాడ్ అంటారు. రైట్? ఎలా చెప్పుకుందాము? ద డాగ్ ఈజ్ గార్డింగ్ ఇట్స్ ఓనర్స్ లగేజ్. ఆ కుక్క ఏం చేస్తుందండి? తన ఓనర్ యొక్క లగేజ్ని అక్కడ నిలబడి ఎవరైనా వస్తే అరుస్తుంది, ఆ లగేజ్ ముట్టుకోనివ్వదు. అలా అడ్డుగా ఉండి నిలబడి కాపలా కాయడాన్ని, రక్షించడాన్ని గార్డ్ అంటారు. రైట్? జనరలీ పోలీస్ పీపుల్ గార్డ్ పొలిటీషియన్స్ని ఎవరు కాపాడుతారండి? ఎవరు రక్షిస్తారు? ఈ పోలీస్ పీపుల్ అడ్డుగా నిలబడి కాపలాగా ఉండి కాపాడతారు. అలా కాపలాగా ఉండి కాపాడడాన్ని గార్డ్ అంటారు. రైట్?